పరిశుద్ధ తండ్రి, యా నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. వాక్యం ధ్యానించుండగా వాక్యంలోని సత్యం విశుద్ధపరచుమని నజరేయుడు యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను స్వామి. ఆమేన్. వెల్కమ్ బ్యాక్ టు ద థీమ్ Amen. హోలీ స్పిరిట్. చాలా పెద్ద థీమ్ ఇది. మెల్లగా పోదాం, ఏం తొందర ఆత్రం లేదు మనకు. ప్రభుచితమై దేవుడు మన ప్రార్థనలు అంగీకరించి మనకు తగిన పునఃస్థితిని కలుగు చేసిన ఈ ధ్యానం అనేది ప్రతిరోజు విస్తరించబడుతుందని నేను మీకు తెలియజేస్తుంటున్నాను. మన హోలీ స్పిరిట్ దాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. ఒక చిన్న రీక్యాప్, మధ్యలో ఒక రోజు గ్యాప్ వచ్చింది కనుక ఒక చిన్న రీక్యాప్ ఇస్తాను, ఒక 3-4 minutes. Then we'll get into the today's theme, the work of the Holy Spirit. పరిశుద్ధాత్మ పాత నిబంధనలో దేవుని ఆత్మగా పిలువబడింది. యెషయా గ్రంథంలో తప్ప ఎక్కడ కూడా పరిశుద్ధాత్మగా పిలువబడలేదు. అయితే పరిశుద్ధాత్మ పాత నిబంధనలో మన బైబిల్ గ్రంథంలో మొదలుబడి అనగా ప్రారంభించబడి పరిశుద్ధాత్మతోనే బైబిల్ గ్రంథం ఎండ్ అయింది. ఆది కాండంలో చెప్పబడినటువంటి ఆ యొక్క మొదటి అధ్యాయం 2వ వచనంలో చెప్పబడినది మొదలుకొని ప్రకటనల గ్రంథము 22:17 వచనం మటుకు అనగా పెళ్లి కుమార్తెను వివాహంలోకి ఆహ్వానించినటువంటి ఆ దానితో అది ముగిసింది. క్యాప్సూల్ ఫర్ యూ. తర్వాత పరిశుద్ధాత్మ అనగా దేవుని ఆత్మ తన ప్రజలను తన ఇష్టానుసారముగా లిమిటెడ్గా ఎవరిని ఎక్కడ వాడుకోవాలనో అక్కడ వాడుకొని ప్రవక్తల ద్వారా, తన ప్రజల ద్వారా, నాయకుల ద్వారా వారిని అభిషేకించి తన కార్యాన్ని చేసుకున్నాడు. అనగా ఇట్ ఈస్ ద లిమిటెడ్ గ్రేస్ అండ్ ద పవర్ గివెన్ టు పీపుల్ త్రూ ద ప్రెజెన్స్ ఆఫ్ ది స్పిరిట్. అయితే కొత్త నిబంధనలో అది మారింది. పరిపూర్ణంగా నింపుదల కలిగజేసి ఎల్లకాలం మనకు తోడుగా ఉంచే పరిశుద్ధాత్మ ఇయ్యబడింది. కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ యొక్క ప్రారంభం జకర్యా అనగా స్నానికుడైన యోహాను ఆత్మ ద్వారా గర్భం ధరింపబడినది. దేవుని యేసు ప్రభు యొక్క మార్గం సరళం చేయుటకు, సర్పసంతానానికి మారు మనసు గురించినటువంటి పాపక్షమాపణమైన సువార్త ప్రకటించుకొచ్చి మార్గము చూపించి ఆయన చెప్పులు వారు విప్పుటకు నేను యోగ్యుడను కానని ఆయన బాప్తిస్మం అనగా అగ్నితోను ఆత్మతోను బాప్తిస్మం ఇస్తాడని మనకు తెలియజేస్తారు. రెండవ ట్రాన్సిషన్ ఏంటిదంటే ఆయన పరిశుద్ధాత్మల కన్య గర్భం ధరించి కుమారుని కని యేసు అని పేరు పెట్టి అనగా రక్షకుడిని పేరు పెట్టి ఆయనను మన మధ్యలోనికి ఆ ఆగమనాన్ని కలిగి చేసింది. అనగా తనకు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన మెస్సియా మన మధ్యలోనికి వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఆ హిస్టారికల్గా ఎజికేల్ గ్రంథం 36వ అధ్యాయం 22వ వచనంలో ఏమంటాడంటే, నా ఆత్మను మీ అందు ఉంచి నా న్యాయ విధులను గైకొనే వారు గాను నా కట్లను ఆచరించే వారు గాను నేను చేస్తానన్న వాగ్దానం, దాని యొక్క నెరవేర్పు పరిశుద్ధాత్మ ఆగమనంలో ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 8లో ఆ తర్వాత నేను సర్వజనుల మీదకి నా ఆత్మను కుమ్మరించి కుమారులను కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కనులు కందురు, మీ యవనులు దర్శనం చూతులని ఆ వాగ్దానం యొక్క నెరవేర్పే ఈ పరిశుద్ధాత్మ యొక్క ఆగమనం. పరిశుద్ధాత్మను కూర్చున్నటువంటి ఈ ప్రామిసెస్ అనేది మనకు యోహాను సువార్త 14లో చూస్తాం. 14, 26, 15, 26 మరి దాని గురించిన ఆత్మ నియమం గురించి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 21 వచనాలలో ఈ సంగతులు మనం గమనిస్తూ ఉన్నాం. ఇట్స్ ఎ వెరీ క్లియర్ కట్ టీచింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కనుక ఆయన దానిలో భాగంగా పరిశుద్ధాత్మ ఎవరు అనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధాత్మ అది కాదు, ఆయన వ్యక్తి. ఒక వ్యక్తిగా ఆయనను మనం గ్రహించుకున్నాం. ఆ వ్యక్తి దేవుని యొక్క శక్తిగా మనం చూసాం. మరి ఆయన ఎప్పుడు మన మధ్యలో ఉండి మనతో నిరంతరం ఎల్లకాలం యుగాంతరం మట్టుకు మనకు తోడై ఉంటాడన్న ఆ గొప్ప సంగతిని మనం చూసాం. నిజమే, ఆయనకు ఆదరణకర్త అయినయు అనగా మనల్ని ఎప్పుడు మనల్ని కౌన్సిల్ చేసి సత్య స్వరూపిగా మన దగ్గర ఉండి మనకు బదులుగా మనం కౌన్సిల్ చేస్తూ మన ప్రక్కన ఉండి సహాయకుడిగా మనలను డిఫెండ్ చేస్తూ మనం బలపరుస్తూ ఆయనను పార్కెటలోస్ అనే అనగా హూ ఈస్ కాల్డ్ టు బి అలాంగ్ సైడ్ మనతో ఉన్నవాడుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. సత్యస్వరూపిగా అనగా క్రీస్తు యేసు యొక్క రూపమునకు ప్రతిబింబంగా ఉంచబడి ఆయన మనతో ప్రతిరూపంగా ఉంచబడి మన మధ్య ఉన్నటువంటి సత్యస్వరూపైనగా పరిపూర్ణమైన దేవుని ప్రత్యక్షతగా మన మధ్య ఉంచబడి ఉన్నాడని నేను మీకు తెలియజేస్తున్నాను. ఎల్లప్పుడూ యుగాంతరం మటుకు తిరిగి ప్రభు రాకడ మటుకు ఆయన మనకు తోడుగా ఉంటాడని జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని బిడ్డలారా, హోలీ స్పిరిట్
ఆయన ఒక ఆధ్యాత్మిక డివైన్ పర్సన్ గా మనం చూసాం. తర్వాత మనము మరి ఎవరికి ఇవ్వబడుతుంది, టు హూమ్ ఇట్ ఈస్ గివెన్. ఈ హూమ్ ఇట్ ఈస్ గివెన్ అనలో రెండు భాగాలు మనం చేశాం, 2-3 భాగాలు చూసుకున్నాం. అంటే ఎవరికి ఇవ్వబడిందంటే ఎవరైతే ఆయన ప్రేమిస్తారో వారికి ఇవ్వబడుతుంది. మనకు యోహాను సువార్త 14-15 వచనంలో మనం చూసుకుంటాం. అది నన్ను ప్రేమించిన యెడల, ఆయన రాబో ఆత్మ గురించి ఆయన జ్ఞాపకం చేస్తాడు. నేను పరిశుద్ధాత్మను కలుగు చేస్తాను, నన్ను సత్యస్వరూపైన ఆత్మ వారికి కలుగు చేయబడుతుంది, నన్ను గురించిన సంగతులు వారికి బోధిస్తుందని జ్ఞాపకం చేస్తాడు. ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారు తండ్రి ద్వారా ప్రేమింపబడతారు. తండ్రి ద్వారా ప్రేమింపబడిన వారిని నేను ప్రేమిస్తాను కనుక, ఇది నేను ప్రేమించిన వారిని తండ్రి ప్రేమిస్తాను కనుక నేను వారికి పరిశుద్ధాత్మైన కృపావరం కలుగు చేస్తాను. 21వ వచనంలోకి వచ్చేటి, నన్ను ప్రేమించిన వారికి నన్ను నేను కనపరుచుకుంటాను అంటాడు. నా ఆజ్ఞలలో నిలిచిన వారికి నన్ను నేను కనపరుచుకుంటాను. 23వ వచనంలోకి వచ్చేటప్పటికి 14-23లోకి వచ్చేటప్పటికి ఏమంటాడంటే నేను వారితో నివాసం చేస్తాను. కనుక ప్రేమ ఈజ్ ద బేసిక్. ఈ ప్రేమించేవారు ఎవరంటే ఆయన హత్తుకుని ఉండేవారు. ఆయన ప్రేమించేవారు ఎవరంటే ఆయన మార్గంలో నడిచేవారు. ఆయన ప్రేమించేవారు ఎవరంటే ఆయనతో అన్ని విషయములలో ఆయన ఆజ్ఞలను గైకొని ఆజ్ఞానుసారంగా నడిచి ఆయనను హత్తుకుని ఉండి ఆయనను నిజముగా ఆత్మతో సత్యముతో ఆరాధించేవారే ఆయనను ప్రేమించేవారు. హూ సర్వ్స్ హిమ్ విత్ డివోషన్. హృదయ భక్తితో ఆయనను ఆరాధించి ఆయన ఆజ్ఞలు గైకొన్న వారు ఆయన మనం చూస్తారు. అందుకే యెషయా గ్రంథంలో ఏమంటాడు 24:10, నేనును నా ఇంటి వారు యెహోవాను సన్నుతి. మీ ఎవరు అద్దలున్న వారు ఏమైతారో నాకు తెలియదు, కానీ నేను నా ఇంటి వారు యెహోవాను సన్నుతిస్తామనే ఆ ఒక కమిట్మెంట్ తో ఆయనను ఆరాధించి ప్రేమించే వారికి తన పరిశుద్ధాత్మను ఆయన ఇస్తాడు. ఆల్ దోస్ హూ బిలీవ్డ్ హిమ్, అనగా ఆయన యందు నమ్మిక ఉంచిన వారికి, ఆయనను ఒప్పుకున్న వారికి ఆయన వారికి తన యొక్క ఆత్మనిస్తానని జ్ఞాపకం చేస్తున్నాం. అపొస్తలుల కార్యములు 2:38 అంటాడు, 7వ అధ్యాయం 39లో వచ్చి అంటాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ పొందితే మీకు నా ఆత్మను కుమరిస్తానని. మారు మనసు పాపక్షమాపణ ద్వారా మానవునికి దేవుని ఆత్మ కలుగ చేయబడుతుందని జ్ఞాపకం చేస్తుంది. దెన్ వై ఇట్ ఈస్ గివెన్ అని కూడా మనం చూసుకున్నాం. ఎందుకు ఇస్తున్నానంటే మీరు అనాథలుగా ఉండకుండా నేను మీకు నా ఆత్మని ఇస్తున్నానని జ్ఞాపకం చేస్తాను. రెండోది ఏమంటే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుటకై ఆ ఆత్మ వచ్చి మీ మధ్య ఉంటుంది. నేను మీకు తెలియజేసిన సంగతులను, నాలోని సంగతులను తీసుకుని మీకు జ్ఞాపకం చేసి నేను చెప్పిన అన్నీ మీ జీవితాలలో మరి ఒక్కసారి టెస్టిఫై చేస్తూ మీకు అన్ని విషయాలలో సాక్ష్యం ఇస్తూ ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఎందుకు ఆనందించుతున్నాను అన్న సంగతులు మనకందరికి జ్ఞాపకం చేస్తూ మనకు అది జీవమును, దేవుని యొక్క ఆత్మ నియమమును అనగా జీవమును సమాధానమును, ఆత్మ లేనివాడైతే ఆయన వాడు కాదని, ఆత్మ నీతి విషయమై జీవము కలిగించుచున్నదని మనకు జ్ఞాపకం చేస్తూ ఆయన తన యొక్క నీతి కార్యములన్నింటినీ మనకు బోధిస్తున్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తుకు బదులుగా రాలేదు, కానీ పరిశుద్ధాత్మ సజీవుడై ఉన్నాడని మనకు తెలియచేయటకే అది వచ్చి ఉన్నదని మనం జ్ఞాపకం చేస్తుంటున్నాం. కనుక సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరిట బాప్తిసం కలిగి అనేకులకు దైవ సంబంధమైన నీతి గురించి బోధించటం, అనేకులను క్రీస్తు యేసు రక్షణలో తీసుకుని వచ్చేటప్పుడు పరిశుద్ధాత్మ నింపుదల లోకంలోనికి వెళ్ళి అనేక స్వార్థ ప్రకటించటప్పుడు నేను మేము వట్టిగా పంపడం లేదు, ఇదిగో నా ఆత్మ మీకు కలిగి చేస్తున్నాను, ఇదిగో ఈ యొక్క ఆయుధం ధరించుకొని పాప క్షమాపణ స్వార్థ ప్రకటించటం పరిశుద్ధాత్మ ప్రేరేపించబడి ఉందని మీకు జ్ఞాపకం చేయబడుతున్నది. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 20వ వచనంలో జనాలకు తక్క జ్ఞాపకం చేస్తాడు, ఇదిగో నా తండ్రి నన్ను పంపిన రీతిగా నేను మీకు పంపుతున్నాను. అన్న తర్వాత వారిపై ఊది తన పరిశుద్ధాత్మను కుమ్మరించి మీరు ఎవరిని క్షమింతురో వారిని క్షమించునని పరిశుద్ధాత్మ ఆవేశము ద్వారా సర్వలోకంలోకి వెళ్ళి పాప క్షమాపణ సువార్త ప్రకటించటకు యేసు ప్రభు మనకు ఆత్మ ద్వారా పంపి ఎందుకు అన్న దానిలో మనం చూసాం. ఈ రోజున మనం చూసేది ఏంటంటే వాట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఈ వర్క్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ లో 3 సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకటి ఏంటిదంటే ద వర్క్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఇస్ టు కన్విన్స్ రిగార్డింగ్ ద సిన్. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో ఆయన వచ్చినప్పుడు నేను పాపము నిమిత్తమై నీతిని గుర్చి తీర్పుని గుర్చి నేను ఒప్పింపచేయును. ఈ కన్విన్స్ ద వరల్డ్ ఆఫ్ ద సిన్. కన్విన్సెస్ అనగా అక్కడ ఏం చేశారంటే నీ యొక్క తప్పును గురించి నీ జ్ఞాపకం చేస్తాడు. నీ బైబిల్స్ తెచ్చిపెట్టుకోండి, ముఖ్యంగా యోహాను సువార్త. ఇందులో చాలా స్లోగా వెళ్తాను నేను, ఎందుకంటే ఇక్కడ 2 రోజులైనా సరే మనం ఓపికతో విన్నాం. వర్క్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వర్క్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ లోనే మనకు ఆఫీస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఇమించబడింది. కనుక నేను ఒక్కొక్కటి చెప్తాను, నాకు ఆత్రం ఏం లేదు. ఈ రోజు ఈ ఒక్కటి చెప్పుకున్నా సరే ఇందులో 3 భాగాలు ఉన్నాయి వర్క్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ లో. మీరు మంచిగా అర్థం చేసుకోండి. మొదటిది టు కన్విన్స్ ద వరల్డ్. లోకమును పాపము నిమిత్తమై, దేవుని యొక్క నీతి నిమిత్తమై, దేవుని యొక్క తీర్పు నిమిత్తమై
ఒప్పింపచేయును. ఫస్ట్ వర్క్. రెండవ వర్క్ ఏంటిదంటే అది దేవుని యొక్క అనగా ఇట్ గివ్స్ యూ ఇన్స్ట్రక్షన్ టు ద చర్చ్. ఏమి చెయ్యాలనో ఏమి చెయ్యకూడదో లోకము అనగా సంఘమునకు తన యొక్క బోధ అనగా ఇన్స్ట్రక్షన్ నియమములను తెలియచేస్తుంది. మూడవది అది దేవుణ్ణి మహిమపరుస్తుంది. ఆయన ఆయన సారీ నేను అదే మాట్లాడితే మనకు అలవాటు ప్రకారం వస్తుంది. అది కాదు, ఆయన వచ్చినప్పుడు ఆయన లోకమును ఒప్పింపచేస్తాడు. దేని గురించి? పాపం గురించి, దేవుని నీతి గురించి, దేవుని యొక్క తీర్పు గురించి. రెండవది, ఆయన వచ్చినప్పుడు ఆయన లోకమునకు అనగా సంఘమునకు కావలసిన ఇన్స్ట్రక్షన్ అనగా తన యొక్క నియమములను, తన యొక్క జీవిత విధానాన్ని మనకు యేసుక్రీస్తులో నిమిత్తబడిన దానిని మనకు చూపిస్తాడు, అనగా నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మ యొక్క ముఖ్య పని ఏంటిదంటే సజీవుడైన క్రీస్తును లోకమునకు కనపరుస్తూ ఆయన మన వద్ద ఉన్నప్పుడు ఆయన ఏ సంగతులను బోధించాడో దానిలో క్రీస్తును మన కండ్లు విప్పి మనకు సజీవుడిగా చూపించడమే పరిశుద్ధాత్మ యొక్క పని. మూడవది ఏం చేస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మహిమపరుస్తుంది. అనగా దేవుని కార్యాలను మనకు బోధిస్తూ దేవుని యొక్క కృపను మనం అనుభవిస్తూ ఉంటే అది సమస్తము దేవుని మూలంగా కలిగిన కనుక ఆయన విశ్వసించిన వారు ఈ రీతిగా కృపలో, ప్రేమలో పరిశుద్ధాత్మ సహాయకుడిగా ఉండి సత్యస్వరూపి మనతో ఉండి ఎల్లప్పుడు మనకు దేవుని యొక్క కార్యాలు సిద్ధింపచేసి దేవుణ్ణి మహిమపరిచే విధానం ఆయన నిత్యం మనకు బోధిస్తూ ఆ తండ్రి ఏ రీతిగా కుమారుడు ఏ రీతిగా తండ్రిని మహిమపరిచినాడు, పరిశుద్ధాత్మ కుమారుణ్ణి మహిమపరుస్తూ పరిశుద్ధాత్మ క్రీస్తు యేసు యొక్క ఆత్మ గనుక, కుమారుని ఆత్మ గనుక ఆయన నిరంతరము అది బైబిల్ చెప్పబడినట్టుగా ఆయనను మహిమపరుస్తుంది. ఈ మూడు అంశాలు మనం మెల్లగా ఒకదాని తర్వాత ఒకటి పోదాం. మొదటిదిగా ఇట్ కన్విన్సెస్ యూ ఆఫ్ యువర్ సిన్స్, అనగా అది ఏం చేస్తుందంటే నీ పాపముల గురించి నేను ఒప్పింపచేస్తుంది. పాపం యొక్క శాపాన్ని నేను గుర్తు చేస్తుంది. 3-4 మాటలు ఇక్కడ నేను చేస్తాను. రిప్రూవ్స్ యూ అనగా పాపం నిమిత్తమై నిన్ను మందలిస్తూ ఉంది. యోహాను సువార్త దయచేసి తీయండి, నేను మెల్లగానే పోతాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. మీద బాగుంటుంది చూడండి. ఎవడు స్థాపించును, నేను సత్యము ఎడల మీరు నన్ను నమ్మరు. నేను చెప్తాను వినండి. 8వ అధ్యాయం 40 అంటే నా మాట క్లియర్ ఉంటుంది మీకు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? యేసుప్రభువు మాట్లాడుతుండు. నేను సత్యము చెప్పినప్పుడు ఎలా మీరు ఎందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధమైన వాడు దేవుని మాటలు వినును. దేవుని సంబంధమైన వాడు దేవుని మాటలు వింటాడు. నా యందు పాపం ఉన్నది మీరు ఎవరైనా ప్రూవ్ చేయగలరా? యేసుప్రభువు అంటున్నాడు. శాస్త్రుల పరిచయాలు కూర్చొని ఆయన గురించి మాట్లాడుతున్నాడు. వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాడి సత్యం లేదు. వాడు అద్భుతం ఆడుచున్నప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. నేను సత్యమునే చెప్తున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపం ఉన్నది మీరు ఎవడన్నా స్థాపించునా నేను సత్యము చెప్పిన ఎడల మీరు ఎందుకు నన్ను నమ్మరు? ఆయన ఎట్లా ప్రశ్నిస్తున్నాడు చూడండి. వాళ్ళను నరహంతకుడు చెప్పడు సత్యం. బట్ ఐఎమ్ టెలింగ్ యూ బికాస్ ఐఎమ్ ట్రూత్. నేనే సత్యమై ఉన్నాను కదా మీరు చెప్తున్నాను. మీరు నన్ను ఎందుకు నమ్మరు? నాలో ఉన్నటువంటి అసత్యాన్ని మీరు ప్రూవ్ చేయగలరా? పాపం అనేది నిన్ను ఎప్పుడు కూడా గద్దించి మందలిస్తుంది. ఏమనంటే నీలో పాపం ఉన్నది, యేసుని ఎరుగక ఉండడే నీ పాపం. కనుక అది నేను ఎప్పుడు రెఫ్యూజ్ చేసి గద్దించి మందలించి పాపమును ఎక్స్పోజ్ చేస్తున్నది. మందలించి దాని యొక్క స్థితిని నీకు బయలుపరుస్తుంది. పాపం యొక్క పర్యంతాన్ని నీకు చూపిస్తుంది. చూడండి మరి ఒకసారి 1 తిమోతి గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. అంటే నేనే చదవగలను, కానీ మనం ఇది చదవటం వలన మనకు ఈ మాటలు జ్ఞాపకం ఉంటాయి. దట్స్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్. ఇప్పుడు ఏమైతే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, కానీ మీరు ఒకవేళ చదివారనుకో దాని యొక్క మాట మీ హృదయంలో కూర్చుంది. 1 తిమోతి 5వ అధ్యాయం 20వ వచనం. నిమిత్తము పాపం చేయవారిని అందరి ఎదుట గద్దింపుము. విరోధ బుద్ధితో నైనను పక్షపాతంతో నైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను
ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయవారిని అందరి ఎదుట గద్దింపుము. అందరి ఎదుట అంటే నీ పాపము నిమిత్తమై నీవు గద్దింపు. ఎవ్రీవేర్ వాట్ యూఆర్ డూయింగ్ ఇస్ రాంగ్. అయితే నీకు తెలుసా ఒక సత్యం, నీ అంతరాత్మ పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను గద్దిస్తూనే ఉంటుంది. నిమిత్తం ప్రతిసారి మనకు అందరికీ తెలుసు మనం చేసే తప్పని. అంతరాత్మ చెప్తుంది చేయకని చెప్తూనే ఉంటుంది, కానీ మనం కొద్దిగా ఏం కాదని చేసుకుంటూ వెళ్తూనే ఉంటాం. పెడచెవున పెట్టి గద్దింపున ఇతరులు భయపడిన నిమిత్తం పాపం చేయవారిని అందరి ఎదుట గద్దింపు. విరోధ బుద్ధి అయినను పక్షపాతమైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులు గైకొని వాళ్ళని దేవుని ఎదుట క్రీస్తు యేసు ఎదుట ఏర్పరచబడిన దేవదూతలను నీకు ఆనబెట్టుచున్నాను. హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ వర్సెస్ చూడండి. మనం మామూలు చదువుకుంటూ పోతే గ్రహించం. అందరి ఎదుట నీకు ఆనబెడుతున్నా, ఒట్టు పెడుతున్నా, బుద్ధి గద్దించు. పరిశుద్ధాత్మ ఈ గద్దింపు మనకు ఆనతో మనం గద్దిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇట్ ఎక్స్పోజెస్ అవర్ సిన్. ఇప్పుడు ప్రార్థన చేశారు మీరు అందరూ. ప్రార్థన చేసి ఏం చేశారు? మన సహోదరుడు ఒకడు గట్టిగా అరుచుకుంటూ ఆ కోపాన్ని వ్యక్తపరిచాడు. ఒకరేమన్నారు? గురువుగా అభిషేకం చేసిన వాడు ఇదిగో క్యాసెట్ చేసుకుని అట్లా చేస్తున్నాడు. మనం ఏమంటాం తెలుసా? మనమంటే అరుస్తాం మన పరిస్థితులను బట్టి. కానీ ఆయన గురువుగా అభిషేకించబడ్డాడు కనుక ఆ రీతిగా ఎట్లా చేస్తాడు? ఇదే దాన్ని ఎక్స్పోజ్ చేయడం అనేది. పాపం యొక్క స్థితి అది మెల్లమెల్లగా కంపేర్ చేయబడి దేవుని నీతి ద్వారా ఆ నీతిని ఎక్స్పోజ్ చేస్తూనే ఉంటుంది. మందలించి వాటిని బయలుపరుస్తుంది. అది మందలిస్తుంది, బయలుపరుస్తుంది. కానీ అది కన్విన్స్ కూడా చేస్తుంది. పాపమును నీ యొక్క చేసింది పాపమని నీ పశ్చాత్తాపం నిమిత్తమై అది నేను ఒప్పింప చేస్తుంది. కన్విన్స్ అంటే ఒప్పింప చేయడం. ఇట్ రిప్రూవ్స్ యూ, ఇట్ రిఫ్యూట్స్ యూ, ఇట్ ఎక్స్పోజెస్ యూ అండ్ ఇట్ కన్విన్సెస్ యూ. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్స్. యోహాను సువార్త 4వ అధ్యాయం చూసి, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వింటాడు. అంతే. అయ్యా పాపి విను, నేను నిన్ను కని ఉన్నాను, దేవుని మాట విను. ఎందుకంటే నువ్వు దేవుని ద్వారా కనబడి ఉన్నావు, ఆయన స్వరూపం చేయబడి ఉన్నావు కనుక నువ్వు దేవుని మాట విను అని అది ఒప్పిస్తుంది. తప్పైన కుమారుని ఏమని ఒప్పించింది? పశ్చాత్తాపానికి ఒప్పించింది. ప్రభువా నేను నీ కుమారుడు అనిపించుకున్న యోగుడను కాను. ప్రవక్తను ఏమని ఒప్పించింది? ప్రభువా నా పెదవులు అపవిత్రమైనవి అంటాడు. ఇరవై ఏమంటాడు? అయ్యా నాకు మాట మాధ్యం గల వాడిని మాట చిన్నపిల్లవాడిని మాట్లాడేనా అంటాడు. ఆయన నోరు ముట్టాడు కనుక ఇట్ కన్విన్సెస్ యూ దట్ గాడ్ ఈస్ కేపబుల్. 5 రొట్టెలు 2 చేపలు పంచినటువంటి వాడు పిల్లగాడిని ఏమని కన్విన్స్ చేశాడు? ఇది దేవునికి సాధ్యమని కన్విన్స్ చేశాడు. దావీదుని ఏమని కన్విన్స్ చేశాడు? నేను చేసింది పాపమని నాతని చెప్పగానే నా పాపమని కన్విన్స్ చేశాడు. దేవుని బిడ్డలారా, విశ్వాసపూరితమైన దానిని కానీ పాప విషయంలో పరిశుద్ధాత్మ వచ్చి నేను కన్విన్స్ చేసి ఇది దేవుని సంబంధించినటువంటి వాడు దేవుని మాటలు వింటాడు కనుక ఆయన ఏమంటాడంటే నన్ను ప్రేమించువాడు నా మాట గైకొను. ఎవరైతే విశ్వసిస్తాడో ప్రేమిస్తాడో దేవుని గద్దింపును, దేవుని యొక్క మందలింపును, దేవుని యొక్క హెచ్చరికను ఆయన గమనించి నేను ఒప్పిస్తాడు కనుక నీవు ఇదిగో పాప నిమిత్తమై ఒప్పింపబడతావు. యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త తెలిసి పెట్టుకోండి అంతే. 8వ అధ్యాయం 7వ వచనం. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి నీలో పాపం లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని. వండర్ఫుల్ రిప్రూవింగ్. నీలో పాపము లేని వాడు మొదట బండు. ఆయన బాగా సతాయిస్తుంది. అయ్యా నువ్వు చెప్పు, నువ్వేం చెప్పు, వ్యభిచారిత రాళ్ళతో కొట్టి చంపాలి కదా అంటాడు. ఆయన ఏమంటాడు? సరే అంటాడు. ఆయన మౌనంగా ఉంటే బాగా తొందర చేస్తారు. అప్పుడు మీలో ఎవడైనా పాపం చేయని వాడు మొదట రాయేమని కింద రాస్తాడు. హౌ గాడ్ ఈస్ రియల్లీ రిప్రూవింగ్ థింగ్స్. ఒక్కడు లేకుండా అందరూ అక్కడికి వెళ్ళిపోతాడు. మీలో పాపం లేని వాడు అనగా వారి పాపం నిమిత్తమై వారిని ఒప్పించాడు. అందుకే ఒక్కడు రాయేలేదు. అందులో ఒక్కడు నీతిమంతుడు లేడు కనుక పారిపోయారు అక్కడికి వెళ్ళి. This is the work of the Holy Spirit. Number 1, the work of the Holy Spirit is to convince you of your sin. పరిశుద్ధాత్మ వచ్చి వాక్యము ద్వారా, వాక్యములోని సంగతులు కదా, జ్ఞానాలోని సంగతులు తీసుకొని మీకు బోధించి మిమ్మలను దేవుని యొక్క మీ పాపం నిమిత్తమై ఒప్పించి మాటలు గమనించండి, ఒప్పించి గద్దించి అంటే కన్విన్స్ అండ్ రిప్రూవ్స్, మందలించి, రెఫ్యూట్ గద్దించి, ఎక్స్పోజ్ నిన్ను కనపరిచి
నిన్ను ఒప్పిస్తుంది, కన్విన్స్ చేస్తుంది. తర్వాత ఈ వర్క్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ లోనే ది ఆఫీస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఉంది. అంటే ఆఫీస్ అంటే తెలుసు కదా మీకు, కార్యాలయం. ఈ కార్యాలయం, దీని పరిశుద్ధాత్మక కార్యాలయం ఏంటంటే పాప నిమిత్తం ఒప్పించే కార్యాలయం అనేది. ఈ కార్యాలయం ఏంటో మొదటి తర్వాత ఒకటి చెప్తాను, మంచిగా ఉందండి. హోలీ స్పిరిట్ కన్విన్సెస్ ది వరల్డ్ త్రూ ఇట్స్ ఆఫీస్. ఎన్ని పనులు చూడండి ఆఫీస్ లో, డిపార్ట్మెంట్స్ ఎన్ని ఆఫీసెస్ ఉన్నాయో గమనించండి. మొదటి ఆఫీస్ అది ఒక నూతన జీవం ఇచ్చే ఆఫీస్. ఎక్కడుంది తీయండి, యోహాను సువార్త 3:3 వచనం చదవాల మీరు. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంను చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కొత్తగా జన్మించే ఆఫీస్ పరిశుద్ధాత్మ రీజనరేట్స్ ద ఆఫీస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. బాగా రాసుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి. ఇది చాలా డెప్త్ గా మనం పోతున్నాం. మొదట పాపం నిమిత్తమే కన్విన్స్ చేస్తుంది. పాపం కన్విన్స్ చేయగానే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఉన్నాయి. ఏంటిదంటే ఇది నీకు నూతన జన్మ ఇచ్చే ఒక ఆఫీస్. మన దగ్గర ఎన్ని ఆఫీసులు ఉంటే పెద్ద మెయిన్ ఆఫీస్ ఉంది, బిషప్స్ ఆఫీస్. బిషప్స్ ఆఫీస్ లో ఎన్నెన్నో డిపార్ట్మెంట్స్ అన్నమాట. ఆ రీతిగా పరిశుద్ధాత్మ అనే ఆ కృపావరములో దేవుడు ఇచ్చినటువంటి మన ఆఫీస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఏంటంటే మొదటిది ఒక నూతన జీవం ఇచ్చే ఆ యొక్క ఆఫీస్. నూతనముగా జన్మ అనగా తిరిగి నూతన పరచబడి రీజనరేటెడ్ లైఫ్. పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు పాతవి గతించినవి సమస్తమును కొత్తవిగా మార్చబడి ఆ నూతన స్వభావంలోనికి మార్చబడి క్రీస్తు యేసు కలిగిన ఆ మనస్సు మనకు కలిగి ఒక నూతన జీవాన్ని మనం కలుగు చేస్తుందని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. దేవుని బిడ్డలారా, మరి రెండవ ఆఫీస్ చూద్దాం. లైఫ్ గివర్. హి ఈజ్ ద లైఫ్ గివర్. మనకు జీవమునిచ్చే దేవుడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. 63. ఆత్మయే జీవింపచేయుచున్నది. ఆత్మయే జీవింపచేయుచున్నది. The sustaining power of God is the Holy Spirit. ఆత్మనే నిన్ను జీవింపచేయనటువంటిది. నీ ఆత్మయే నీలో నీ క్రీస్తును తీసుకొని వచ్చి జీవవాక్యాన్ని నీలో ఉంచి ఆ జీవమును నీ కలుగచేసి పాపం నుంచి విడుదల కలుగచేసి నీవు జీవించువానిగా చేస్తుంది. నువ్వు పాపము చేత చచ్చిన వాడవై ఉండగా ఆత్మ నీ పాప క్షమాపణ కలుగచేసి నీలోనికి వచ్చి యేసుక్రీస్తు క్షమించబడి ఆయన రక్తము వలన నువ్వు శుభ్రము చేయబడి యేసు రక్తం ప్రతి పాప నుంచి విడుదల కలుగచేసి నీకు మరణంలో నుండి జీవములోనికి తీసుకుని వచ్చింది. నా మాట విని ఆయన విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవము పొందును. హల్లెలూయా. ఆత్మ జీవమై ఉన్నది నేను జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అయితే పరిశుద్ధాత్మ యొక్క మూడవ ఆఫీస్, ఇట్ ఈస్ ద ఇంపార్టర్ ఆఫ్ ది పవర్. యోహాను సువార్త 7వ అధ్యాయం, వండర్ఫుల్ గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద స్పిరిచువల్ గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రతి ఒక్కరు చదవాలా ఈ మొత్తం అధ్యాయం, క్షుణ్ణంగా చదవాలా. 7వ అధ్యాయం 36, 37, 38, 39 వచనాలు చూద్దాం. చూడండి, 37 నుంచి చూద్దాం. 7:37 ఏమంటాడు? అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. రాబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాడు. పరిశుద్ధాత్మ నింపుదల గురించి. ఇట్ ఈస్ ద పవర్ ద హోలీ స్పిరిట్ అనగా పరిశుద్ధాత్మ శక్తినిస్తున్నాడు. ఏం శక్తి ఇక్కడ? ఈస్ గివింగ్ యూ, నీ ఉదరములలోకి వెళ్ళి పరిశుద్ధాత్మ పొర్లున్నటువంటిది అనగా జీవజలములనగా పరిశుద్ధాత్మ వస్తుంది. తాను నీలోనికి వచ్చి నీలో నుంచి దేవుని యొక్క ఆ పరిశుద్ధాత్మ బయటకు వెళ్తుంది. పరిశుద్ధాత్మ ఎవరు? దేవుని యొక్క శక్తి. అది ఆయన అది కాదు, ఆయన ఆ శక్తి కాదు, దేవుని శక్తి. ఆయననే శక్తి కాదు సుమి, ఆయన దేవుని శక్తికి ప్రతిరూపం. హీ ఈస్ ద ఇంపార్టర్ ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్. హీ ఈస్ నాట్ పవర్. బాగా గుర్తుపెట్టుకోండి, ద పవర్ బిలాంగ్స్ టు గాడ్ అండ్ దెన్ హీ బీయింగ్ ది థర్డ్ పర్సన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఆయన దేవుడై ఉన్నాడు కదా, ఆ దేవుడే దేవుని శక్తికి ప్రతిరూపం.
He is not power. He is the imparter of the power. దేవుని శక్తి మనకు కలుగు చేసే దేవుడు. తర్వాత ఏమంటారు చూడండి, ఇటర్నల్ కంఫర్టర్ అండ్ హెల్పర్. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. ఇది 4వ ఆయన యొక్క ఆఫీస్. ఇటర్నల్ కంఫర్టర్ అండ్ హెల్పర్. చదవండి యోహాను 14:16 చదవం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఆయన అనుగ్రహిస్తాను. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు వస్తును. ఎటర్నల్ కంఫర్టర్ అండ్ హెల్పర్, ఎల్లప్పుడూ ఉండుటకై. He gives you to the continuous presence and he is a helper. సహాయం చేసే దేవుడు, ఎల్లప్పుడూ సహాయం చేసే దేవుడు. ఇప్పుడు ఉంటలే పాత్ర మందులు లాగా ఇప్పుడు వస్తా, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సంవత్సరం ఇచ్చిపెట్టుకోలేము. నీతోనే ఉంటాను, నేను నొప్పింపజేస్తూనే ఉంటాను, నేను నిరంతరం నాతో నా మాటలు నేను వినిపిస్తూనే ఉంటాను. దేవుని రాజ్యంలో దేవుని తీర్పుని గురించి, దేవుని యొక్క నీతిని గురించి నీకు బోధిస్తూనే ఉంటాను. నేను విడవను, ఎడబాయను. అండ్ ఆల్వేస్ ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ. నిరంతరం నీకు తోడై ఉంటాను, నీకు సాయం చేస్తున్నాను, అడుగగానే నీకు కలుగు చేస్తాను. ఈజ్ ఇటర్నల్ కంఫర్టర్. నిరంతరము నీకుండి ఆయన నీకు ఉపశమనం కలుగు చేస్తున్న ఉన్న దేవుడు. ది ఆఫీస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. అండ్ ఆల్సో హీ టీచర్స్ యూ ఆఫ్ ద ట్రూత్. ఆహా, వండర్ఫుల్. హీ టీచర్స్ యూ ఆఫ్ ద ట్రూత్. 14th chapter 17th verse. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, You will know him. నిన్ను ఆయన గురించి నీకు జ్ఞాపకం చేస్తూనే ఉంటుంది. ఆయన ఎరగలేనటువంటి ఆయన సత్యము కనుక ఆయన ఆ సత్యాన్ని కనపరుస్తూనే ఉంటుంది. Always it points to you to the truth and it will teach you about the truth. మిమ్మల్ని ఎటర్నల్ ట్రూత్ లోకి తీసుకుని వెళ్తుంది, సర్వసత్యంలోకి తీసుకుని వెళ్ళి. సర్వసత్యం అంటే ఏంటిది? పరిపూర్ణమైన దేవుని ప్రత్యక్షత. It will reveal you the fullness of God, totality of God's presence and his life, his death, his resurrection. ప్రభువునే కనపరుస్తుందండి. 16వ అధ్యాయం 13వ వచనం చూడండి. నెక్స్ట్ ఆఫీస్ సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. This revealer of Christ, another office, revealer of Christ. తాను ప్రభువును కనపరిచేది. అంటే తన సొంతగా ఏదో కొత్త కథ చెప్పదండి, క్రీస్తునే మీకు కనపరుస్తుంది. పరిశుద్ధాత్మ అనే వ్యక్తి, దేవుడు, పరిపూర్ణమైన దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు వచ్చినప్పుడు ఏ రీతిగా అయితే కుమారుడు తండ్రిని కనపరిచినాడో ఆ రీతిగా ఆరోహణమైన క్రీస్తు సజీవుడో మన మధ్యలో ఉన్నాడని ఆయన సంగతులు మనకు బోధించి ఈ రివీల్స్ క్రైస్ట్ టు us. క్రీస్తునే మనకు కనపరుస్తుంది, క్రీస్తునే మనకు కనపరుస్తుంది. ఈ గ్లోరిఫైస్ గాడ్. తండ్రి అయిన దేవుని, కుమారుడైన దేవుని ఏ రీతిగా తండ్రి అయిన దేవుడు, నెక్స్ట్ ఆఫీస్ అండి, గ్లోరిఫైయింగ్ గాడ్ ఈజ్ ద గ్లోరిఫైర్ ఆఫ్ గాడ్. ద ఆఫీస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఈస్ దేవుణ్ణి కుమారుణ్ణి మహిమపరిచేది. ఏ రీతిగా కుమారుడు తండ్రిని మహిమపరిచాడు ఆ రీతిగా పరిశుద్ధాత్మ కుమారుని మహిమపరుస్తుంది. యు సీ ద కాంప్లిమెంట్ ఆఫ్ ఈచ్ అదర్. The God is glorified by Father, and the Son is glorified by the Holy Spirit. And all the Father, Son and the Holy Spirit, they work together in tandem. నేను ట్రినిటీలో చెప్తున్నా దాని యొక్క కథ, త్రిత్వంలో చెప్తున్నా దాన్ని ఏ రీతిగా పనిచేస్తాయి. దేవుని బిడ్డలారా, ఈజ్ ద గ్లోరిఫైర్ ఆఫ్ క్రైస్ట్. దేవుని మహిమపరిచి యోహాను సువార్త 16:14 మాట మన జ్ఞాపకం చేయబడుతుంది. నేను చెప్తాను చూడండి. 16:14 వచనం ఏమంటాడంటే, ఆయన నా వాటిలోని తీసుకుని నీకు తెలియజేసిన కనుక మహిమపరచును. హల్లెలూయా.
ఐఎమ్ టేకింగ్ వన్ వర్డ్ బై వర్డ్. ఆయన మహిమ పరుస్తుంది. ఈజ్ ద గ్లోరిఫైర్ ఆఫ్ క్రైస్ట్. 11th ఆఫీస్, చీఫ్ విట్నెస్ ఫర్ క్రైస్ట్. చీఫ్ విట్నెస్ ఫర్ క్రైస్ట్. ముఖ్యమైన యేసుకు సాక్షి పరిశుద్ధాత్మయే. వర్క్ ఆఫ్ క్రైస్ట్ లో పాపమును ఒప్పింప చేస్తుంది. పాపమును ఒప్పింప చేసే ఆ పరిశుద్ధాత్మ యొక్క ఆఫీసు. పరిశుద్ధాత్మ ఆఫీసులో దాదాపుగా 12 ఆఫీసులు నేను జ్ఞాపకం చేస్తున్నాను. 11వ ఆఫీస్ ఏంటంటే చీఫ్ విట్నెస్ ఫర్ క్రైస్ట్. చీఫ్ విట్నెస్ ఫర్ క్రైస్ట్. 15వ అధ్యాయం 26వ వచనం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో వాదనకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపైన ఆత్మ వచ్చి నప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఏమని సాక్ష్యం ఇస్తుంది? పరలోక భూలోకములకు సృష్టికర్త సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడు ఈయననే. ఈయన వల్లనే పాపక్షమాపణ ఉంది. ఆయన ఎవడు నమ్ముతాడో వాడు రక్షించి దానిలో వెతికి రక్షించి ఆయన నీతిమంతుడిగా తీర్చి ఆయన మాట విని ఆయన విశ్వసించి వాడు నశింపక నిత్య జీవన పొందును. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో ఎందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఇందురని వారితో యూదయ సమరయ భూదిగంతం మీరు నాకు సాక్షులై ఉందురు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తిని పొంది సమస్త ప్రజలకు మీరు నా గురించిన సాక్ష్యం ఇస్తారు. The power of the Holy Spirit, when it dwelt in you and it comes upon you, you will be only witnessing of what Jesus is. What is his birth? What is his life? What is his death? What is his resurrection? What is his ascension? What is his second coming? రెండవ రాకడ. ఆయన జీవితము, ఆయన యొక్క జీవిత విధానము, ఆయన సువార్త అనగా ఆయన యొక్క మరణం, ఆయన పునరుత్థానం, ఆయన ఆరోహణం, ఆయన రాకడ, ఆయన జీవితంలో ఏ రీతిగా కనికరపడి ఒక్కొక్కరికి దేవుని రాజ్యాన్ని చూపించి ప్రకటించినాడో దాని గురించి మీరు సాక్ష్యం ఇస్తారు. అందుకే పౌలు ఏమంటాడు, శిష్యులు ఏమంటారంటే మేము వినిన దానిని, కనిన దానిని, అనుభవించిన దానిని, చూసిన దానినే మీకు మేము బోధిస్తున్నాం. దట్ ఈస్ ద విట్నెస్. మన జీవితంలో ఎంత మటుకు ఈ విట్నెస్ ఉంది? పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు ధైర్యంగా సాక్ష్యం చెప్పలేవేమో. మే నాట్ బి ఏబుల్ టు రియల్లీ గివ్ విట్నెస్. దేవుని బిడ్డలారా, he convinces us of our sin, convinces of our righteousness, convinces us of our God's judgment. ఈ రోజు మట్టుకు ఆఫీస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అనే కాడ మనం ఆగుదాం. ఎందుకంటే ఇంకా 2 మాటలు ఉన్నాయి ఈ మొదటి దాంట్లోనే. ఏంటిది? ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ లో కన్విన్స్ యూ ఆఫ్ నంబర్ 1 ఇస్ సిన్ చూసాం. ఆ సిన్ లో మనం ఏం చేసాం? ఆఫీస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ చూసి ఏ రీతిగా ఈ పాపాన్ని మనం ఒప్పింపజేస్తుందో చూసాం. పరిశుద్ధాత్మ యొక్క ఆఫీస్ చూసాం. రెండోది ఏంటంటే కన్విన్స్ యూ ఆఫ్ దేవుని నీతి. ఆల్రెడీ టైం 6:2 కనుక దేవుని నీతి. ఇది చాలా లోతుగా మనం వెళ్తున్నాం కనుక ఇది కొద్దిగా సమయం పడుతుంది. పర్వాలేదండి. వర్క్ తర్వాత దాన్ని వెలుగుపడుతుంది మిషన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. చాలా డీటెయిల్ గా పోతున్నాం మనం కనుక. కన్విన్స్ ఆఫ్ సిన్ అండ్ మన యొక్క తప్పులు ఏందో మనకు జ్ఞాపకం చేసి మన పాపం గురించి. ఆ చివరి మాట ఏందో తెలుసా? ఆయన నమ్మిక నమ్మకపోవడమే మన పాపం. కనుక నమ్మిక ఉంచడానికి ఆఫీస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మనలను అది ఒప్పింప చేసి మన పాపం నిమిత్తమై మనల్ని గద్దిస్తుంది, మనల్ని మందలిస్తుంది, మనలను ఒప్పిస్తుంది, మనల్ని ఎక్స్పోజ్ చేస్తుందని మనకు జ్ఞాపకం చేస్తున్నాం. టుమారో విల్ డీల్ విత్ ద కన్విన్సెస్ ఆఫ్ గాడ్స్ రైచియస్నెస్. దేవుని నీతిని గురించి, మానవ నీతి ఏ రీతిగా ఉందో అది మనకు బోధించి మనల్ని జ్ఞాపకం చేస్తుందని నేను తెలియజేస్తున్నాను. దేవుడి తన కృప మనకు దయచేయను గాక. ప్రభాకర్ అంకుల్ మరి ప్రార్థనలు అర్పించారు మనవి.